ఉత్తరాంధ్రలో ఎండలు మండిపోతున్నాయి. విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో వేసవి తాపంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారం నుంచి పూర్తిగా భానుడి బగబగలు కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా పెద్ద మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నంద్యాల జిల్లా గోస్పాడులో 42.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. కేవలం రాయలసీమ ప్రాంతంలో మాత్రమే కాదు, కోస్తాలో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉత్తరాంధ్రలో చూసుకున్నట్టయితే ప్రధానంగా విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి 3వ వారానికే ఉష్ణోగ్రతల స్థాయి, ఎండ తీవ్రత ఈ విధంగా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్, మే నెలలో మరింత పెరిగేటువంటి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావాలంటే ఇబ్బంది పడేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కోస్తా తీర ప్రాంతంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా తేమ శాతంలో వ్యత్యాసం వచ్చి పూర్తిగా ఉక్కపోత వాతావరణాన్ని కూడా తలపిస్తూ ఉంది. మరోవైపు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగేటువంటి సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం అయితేనే మధ్యాహ్నం పూట బయటకు రావాలి తప్ప లేని పక్షంలో ఏదైనా పనులుంటే సాయంత్రం వేళలో చూసుకోవాలి, లేదంటే ఉదయం 11 గంటల లోపు చూసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎండ తీవ్రత కూడా అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరింత వేసవి తాపానికి ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వడగాల్పుల తీవ్రత కూడా పెరిగేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.